ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సార్? ఇందాకటి నుంచి ఎక్స్ట్రా పేపర్లు అడుగుతూ ఉంటే బ్రైట్ స్టూడెంట్ బాగా చదువుతుంది అనుకున్నాను. అందుకే బాగా రాస్తోంది అనుకున్నాను. కానీ నువ్వు ఇలా స్లిప్పులు పెట్టి రాస్తున్నావు అన్నమాట. అయ్యో, నేను పెట్టలేదు సార్. నేను సిన్సియర్గానే రాస్తున్నాను. అయితే ఈ స్లిప్పు నీ పక్కన ఎందుకుంది? ఏమో నాకు తెలీదు సార్. నాకు తెలుసు. నీలాంటి స్టూడెంట్స్ని నా సర్వీసులో చాలా మందిని చూశాను. నిన్ను డిబార్ చేస్తున్నా. లేదు సార్, నేనిది స్లిప్పులు పెట్టలేదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు సార్. ఎవరో స్లిప్ పెట్టి తన దగ్గర పడేసి ఉండొచ్చు కదా సార్. స్లిప్పులు పెట్టిన వాళ్ళు సైలెంట్గా వాళ్ళు రాసుకుంటారు కానీ పక్క వాళ్ళ దగ్గర ఎందుకు పడేస్తారు? సార్, తను అలాంటిది కాదు సార్. చాలా బాగా చదువుతుంది. సారీ, మీ ఇద్దరూ ఈ అమ్మాయిని సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ అమ్మాయిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పల్లవి, నీ పేపర్స్ ఇవ్వు. సరే సార్, నేను పేపర్స్ ఇచ్చేస్తాను. నన్ను డిబార్ చేయండి. కాకపోతే ఈ స్లిప్ నేను పెట్టలేదు అన్నది నిజం. దానికి నిదర్శనం ఇందులో ఉన్న ఏ ఆన్సర్ నా దగ్గర ఉన్న పేపర్స్ లో రాసి లేదు. కావాలంటే చూడండి సార్. కరెక్టే, నువ్వు ఆన్సర్స్ వేరే విధంగా రాసావు. అంటే ఈ స్లిప్ నేను పెట్టలేదనే కదా సార్. అయితే ఆ స్లిప్పులు ఎవరు పెట్టారో తెలియాలి సార్. సార్, ఇందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు. ఒకసారి చెక్ చేయండి సార్. అవును, ఈ హ్యాండ్ రైటింగ్ నీది కాదు. ఆ హ్యాండ్ రైటింగ్ని బట్టి అందరినీ చెక్ చేయండి సార్. అప్పుడు దోషులు ఎవరో తెలిసిపోతుంది. యువర్ రైట్. సార్, ఒక మాట సార్. ఏంటి పల్లవి? ఇంకా ఎగ్జామ్ రాయడానికి హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది. మీరు స్లిప్ ఎవరు పెట్టారో తెలుసుకోవడం కోసం చెక్ చేస్తూ పోతే ఉన్న టైం కాస్త పోతుంది సార్. ఎవరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు.
అందరికీ ప్రాబ్లం అవుతుంది సార్. కాబట్టి వదిలేయండి సార్. మోసం చేస్తే వచ్చేది గెలుపు కాదు అని స్లిప్పులు పెట్టిన వాళ్ళకి అర్థమైతే చాలు. ఓకే, ఎవరి దగ్గరైనా ఇలాంటి స్లిప్పులు ఉంటే మర్యాదగా బయటపడేయండి. నా కంటికి కనపడ్డారా డీబార్ చేసేస్తాను. కంటిన్యూ చేయండి. ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది, త్వరగా కానివ్వండి. లాస్ట్ 5 మినిట్సే ఉంది, త్వరగా కానివ్వండి. టైమ్ ఈజ్ అప్. నిమిషం నేను ఇన్విజిలేటర్ ని ఆపకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి అక్షిత? ఆ స్లిప్ పెట్టింది నువ్వే అని తెలుసు, అది నా దగ్గర పడేసింది నువ్వే అని కూడా నాకు తెలుసు. ఆ విషయం నేను బయట పెట్టుంటే, ఇన్విజిలేటర్ నీ పేపర్ ని చెక్ చేసుంటే అది నువ్వే అని తెలిసిపోయి ఉండేది కదా. అందరి ముందు షేమ్ అయిపోయి ఉండేదానివి కదా. డిబార్ అయిపోయి ఉండేదానివి. ఎవరి జీవితమైనా సరే ఒకటే అని చెప్పి నేను నిన్ను క్షమించాను. అందుకే ఇన్విజిలేటర్ ని ఆపాను. పంతాలు కోపాలు ఉండొచ్చు, కానీ దానికి జీవితాన్ని నాశనం చేసే అంత ఉండకూడదు. కానీ ఎదుటి వాళ్ళు నాశనమైపోవాలనుకుంటే మనమే నాశనమైపోతాం. అది గుర్తుపెట్టుకో. పల్లవి మంచిది కాబట్టి నిన్ను విడిచిపెట్టింది. అదే నేనైతే ఖచ్చితంగా ఇన్విజిలేటర్కి పట్టించేసి ఉండేదాన్ని. ఛీ! పల్లవి, ఏంటి అక్షితతో డిస్కషన్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.